పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వెళ్లడం ఆత్మగౌరవంగా తల్లిదండ్రులు భావించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. పదోన్నతి ఉపాధ్యాయులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించిన సీఎం పాఠశాలలకు ఉచిత విద్యుత్ కల్పించడంతో పాటు పారిశుధ్య పనులకు నిధులిస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కంటే ప్రత్యేక రాష్ట్రంలోనే ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారన్న రేవంత్ రెడ్డి 20 ఏళ్ల ఉపాధ్యాయుల పదోన్నతుల సమస్యలను పరిష్కరించి 35,000 మందిని బదిలీ చేశామన్నారు. ఉపాధ్యాయులు ప్రజాప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లన్న సీఎం డ్రాపౌట్స్ పెరగకుండా చూసుకోవాలన్నారు. నూతనంగా పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులతో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. 10 ఏళ్లుగా గత పాలకులు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించలేదని, ఉపాధ్యాయ సంఘాలను కలిసిన దాఖలాలు లేవన్న సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ సమస్యలు పరిష్కరించేందుకే గతం కంటే బడ్జెట్లో కేటాయింపులు పెంచామని వెల్లడించారు. 20 ఏళ్లుగా ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతుల సమస్యలను పరిష్కరించామని పేర్కొన్నారు. మనకు వాళ్ళకి అన్యాయం చేయాలన్న ఆలోచన ఉంటేనో, వాళ్ళని నమ్మించి మోసం చేసేది ఉంటేనో వాళ్ళతో సమస్య వస్తుంది. 20 ఏళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని ప్రమోషన్లను ఇవ్వాలి, అసలు పరిష్కరించాలి. ఏవైనా సమస్యల పరిష్కారంలో చిన్న చిన్న కొత్త సమస్యలు వస్తే ఈ ప్రభుత్వం సావధానంగా వింటుంది. ఈ ప్రభుత్వం ఆ సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. నా చిత్తశుద్ధిలో, నా ప్రయత్నంలో లోపం లేనప్పుడు తప్పకుండా టీచర్లు అర్థం చేసుకుంటారు, ఆ టీచర్లు సహకరిస్తారని చెప్పిన. దాదాపుగా 24,000 మంది టీచర్లకు, అదేవిధంగా గురుకులాలతో మొదలు పెడితే 30,000 మంది టీచర్లకు పైగా ఈ రోజు ప్రమోషన్లు ఇచ్చినాం. 35,000 మందికి పైగా బదిలీలు చేసినాం. ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల విద్యార్హతల కంటే ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల విద్యార్హతలు ఎక్కువన్న సీఎం పాఠశాలల్ని బలోపేతం చేసేలా కృషి చేయాలని నిర్దేశించారు. ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపడం తల్లిదండ్రులు ఆత్మ గౌరవంగా భావించేలా కృషి చేయాలని సూచించారు. మనమందరం ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. పోయిన సంవత్సరానికంటే ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో 2 లక్షల మంది విద్యార్థులు తక్కువ చేరికలు జరిగినాయి. దీన్ని మనం విశ్లేషించుకోవాలి. ఇవాళ 26 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో ఉంటే పోయిన సంవత్సరానికంటే 2 లక్షల పైగా అడ్మిషన్లు తగ్గినాయి. మన పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వెళ్లడం ఆత్మ గౌరవం అని గ్రామాలలో ఉన్న తల్లిదండ్రులు భావించాలి. అందుకే అమ్మ ఆదర్శ పాఠశాలని సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు పూర్తి బాధ్యత అందించి మన పాఠశాలలు మొదటి రోజే దాదాపుగా 26 లక్షల మంది విద్యార్థులకు మొదటి వాళ్ళ పాఠ్య పుస్తకాలతో పాటు వాళ్లకు డ్రెస్సులు ఇచ్చే ప్రయత్నం చేసినాం. 30,000 పాఠశాలల్లో ఉచితంగా విద్యుత్ ఇవ్వండి. ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుంది. అది నా బాధ్యత అని చెప్పి ఈ రోజు పాఠశాలల్లో కూడా ఉచిత విద్యుత్తుకు ఏర్పాట్లు చేయండి అని చెప్పి మా ప్రభుత్వ అధికారులకు నేను ఆదేశాలు ఇచ్చిన. నా బాధ్యత మీరే మా ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు. మా ప్రభుత్వం సంపూర్ణంగా మిమ్మల్ని విశ్వసిస్తుంది. ఉపాధ్యాయులకు ఏది కావాలన్నా ఇచ్చే బాధ్యత తమదని, పేదలకు విద్యను అందించే బాధ్యత ఉపాధ్యాయులదని సీఎం స్పష్టం చేశారు. విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించాలని, డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచేలా ఉపాధ్యాయులు పనిచేయాలని సూచించారు. ఇవాళ చాలా కాలేజీలలో నేను చెప్తున్నా, మరి మీరు తల్లిదండ్రులుగా ఉపాధ్యాయులుగా గమనిస్తున్నారో లేదో, 7th క్లాస్ పైబడ్డ పిల్లలు కూడా గంజాయి తాగుతున్నారు. ఇది ఆందోళనకరమైన పరిస్థితి. మీరు అనుకుంటుండొచ్చు కార్పొరేట్ స్కూల్లో ఎక్కువ ఫీజులు కడితే పిల్లలు భద్రంగా ఉన్నారని. అట్లేం లేదు. ప్రభుత్వ స్కూళ్ళ కంటే కూడా కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళ పిల్లలు ఈరోజు రకరకాల వ్యసనాలకు బానిసలయ్యే పరిస్థితి. అందుకే ఈరోజు గంజాయి మీద, డ్రగ్స్ మీద ఉక్కు పాదం పెట్టి తొక్కుతున్నా మీరు చూసి ఉంటారు. ఎంత గొప్పోడైనా, ఏ సెలబ్రిటీ అయినా మెడల మీద 4 దెబ్బలు కొట్టి లోపలికి దొయ్యండి అని చెప్పి ఈ మధ్యకాలంలో దొరికినట్టే లోపలేపిస్తున్నా. ఎవరు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా ఎవరిని వదలకుండా ఇవాళ ఈ గంజాయి మొక్కల్ని ఏరేసే పనిలో ఉన్నాం. తెలంగాణ తులసివనం లాంటి తెలంగాణలో గంజాయి మొక్కల్ని పీకాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉన్నది. ఇవాళ విద్యార్థులు బానిసలు కాకుండా చూడవలసిన బాధ్యత మన మీద ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి కృషి చేసిన ఉపాధ్యాయులను కలవాలని కోదండరాం చేసిన విజ్ఞప్తి మేరకు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు.